ఇది స్పెసిఫిక్‌గా ఎలక్షన్ టైమ్ కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుంది. ఇదే సెక్షన్ ఒక ప్రైవేట్ వాళ్ళకేమైనా జరిగిందనుకోండి, ఒక కామన్ పబ్లిక్‌కే జరిగిందనుకోండి, అప్పుడు శిక్షలు వేరే ఉంటాయి, ప్రొవిజన్స్ వేరే ఉంటాయి, అఫెన్సెస్ వేరే ఉంటాయి. కానీ స్పెసిఫిక్‌గా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని వయోలేట్ చేశారు కాబట్టి దీనికి శిక్షలు వేరే ఉంటాయి, ప్రొవిజన్స్ కూడా వేరే ఉంటాయి. సో, ఫస్ట్ దీంట్లో చేయాల్సింది డేటా అంతా సీజ్ చేస్తారు, డివైసెస్ సీజ్ చేస్తారు. అండ్ ఎవరైతే మాప్ చేసి వీడియోస్ స్ప్రెడ్ చేశారు కాబట్టి వాళ్ళకు ఇమ్మీడియేట్ అరెస్ట్ ఉంటుంది, ఫర్దర్‌గా డ్యామేజ్ కావద్దని చెప్పేసి. అలానే ఇండియన్ పీనల్ కోడ్ ఒఫెన్సెస్ కింద అట్రాక్ట్ అయినా కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనే ప్రొవిజన్ కూడా అట్రాక్ట్ అవుతుంది. సో, బేసిక్‌గా అమిత్ షా ఉన్న ఇన్సిడెంట్ దాంట్లో ఎలాంటి ప్రొవిజన్స్ అట్రాక్ట్ అని డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఏంటంటే ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఫార్వర్డ్ చేశారు. ఆ ఫార్వర్డ్ చేసినందుకు వల్ల ఎలక్షన్‌కి డిస్టర్బ్ అయింది. ఒక ప్రజలకి ఇంటెన్షన్ చేంజ్ అయింది. అసలు ఇది కరెక్టా ఇన్ఫర్మేషన్ కాదా అనేసి. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో పనిష్మెంట్స్ ఏమంతా ఉండదు. బట్ ఓన్లీ ఫైన్ వరకు ఉంటుంది. ఇది సింపుల్ ప్రొవిజన్. దీంట్లో అంత సీరియస్‌నెస్ ఏమి ఉండదు. బట్ ఇది కాకుండా ఇంకా వేరే సెక్షన్స్ కూడా యాడ్ చేశారు. దాంట్లో బేసిక్‌గా ఇలాంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ చేసినందుకు వలన ఒక ఇద్దరు కమ్యూనిటీస్ మధ్యలో గొడవ అయ్యి అండ్ స్పెసిఫిక్‌గా అమిత్ షా కేస్‌లో ఏంటంటే ఒక లోవర్ కాస్ట్ కమ్యూనిటీ పైన వాళ్ళు కమెంట్ చేశారు. రిజర్వేషన్స్ పైన కమెంట్ చేశారని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలా బాధపడినట్టుగా ఆ మార్ఫింగ్ వీడియో చూసి ఎఫెక్ట్ అయినట్టుగా తెలిసింది. సో, ఆ బేసిస్ పైన క్లియర్‌గా ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇంప్రిజన్మెంట్ 3 ఇయర్స్ వరకు ఉంటుంది అది ప్రూవ్ అయితే. ఇదొక సెక్షన్. ఇంకో సెక్షన్ ఏంటంటే సెక్షన్ 469 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ స్పెసిఫిక్‌గా ఒక పార్టీ దాని రెప్యుటేషన్ ఇలాంటి మాఫ్ వీడియోస్ వల్ల డ్యామేజ్ అయింది కాబట్టి ఎలక్షన్ దాంట్లో కూడా వాళ్ళకి డెఫినెట్‌గా ఓటింగ్ దాంట్లో ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇంప్రిజన్మెంట్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వరకు ఉంటుంది. సో, ఈ 2 ప్రొవిజన్స్ 3 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉన్నా కూడా బెయిలబుల్ ఒఫెన్సెసే, బెయిల్ రావచ్చు. బట్ చాలా కండిషన్స్‌తో ఉంటుంది. ఇది కాకుండా కూడా ఏమైనా ఇట్లాంటి పాంప్లెట్స్‌లో కానీ లేకపోతే వీడియోస్ ద్వారా సేల్ చేయడము, స్టోర్ చేయడము, లేకపోతే సేవ్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళకి చూపించుకోవడం, ఒక గ్రూప్‌లో చూపించుకోవడం, లేకపోతే వేరే డిజిటల్ ఫార్మాట్‌లో ఫార్వర్డ్ చేసి చూపించుకోవడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నప్పటికీ కూడా పనిష్మెంట్ ఉంటుంది. సో, ఈ 4 సెక్షన్స్ బట్టి ఇండియన్ పీనల్ కోడ్ అట్రాక్ట్ అయినాయి. ఒకటి బేసిక్‌గా రెప్యుటేషన్ డ్యామేజ్ చేసినందుకు, సెకండ్ వచ్చేసి కమ్యూనిటీ మధ్యలో క్లాషెస్ డెవలప్ చేసినందుకు, థర్డ్ వచ్చేసి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఎలక్షన్ డిస్టర్బ్ చేసి ఫాల్స్ స్టేట్మెంట్స్ చేసినందుకు, అండ్ ఫోర్త్ వచ్చేసి ఒక ప్రింటెడ్ మెటీరియల్ కానీ ఇలా మాఫ్డ్ డేటా కానీ వాళ్ళు సేల్ చేసుకొని బెనిఫిట్ చేసుకోవడం. ఇది కాకుండా కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ 125 కింద కూడా అట్రాక్ట్ చేశారు. ఇది కూడా ఆల్మోస్ట్ ఇండియన్ పీనల్ కోడ్‌తో కామన్ సెక్షన్ ఉంటుంది. 2 కమ్యూనిటీస్ మధ్యలో క్లాషెస్ రావడం లేదా డిస్టర్బెన్స్ చేయడము, పబ్లిక్‌లో గ్రూప్స్ మధ్యలో గొడవ అయ్యేటట్టుగా మాఫ్ చేసి డేటా ఫార్వర్డ్ చేయడం. సో, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగింది కాబట్టి దానికి కూడా సీరియస్ అఫెన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడున్న కేసులో వాళ్ళకి రీసెంట్‌గా బెయిల్ వచ్చింది, కండిషనల్ బెయిల్ వచ్చింది. వాళ్ళని డెఫినెట్‌గా ఇన్వెస్టిగేషన్‌లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కండిషనల్ బెయిల్ అయితే గ్రాంట్ చేశారు. బట్ బికాజ్ ఈ సినారియోస్‌లో ప్రతి ఒక్క విషయం క్లియర్‌గా ఉంది. ఆ మాఫ్డ్ వీడియోలోనే డేటా క్లియర్‌గా ఉంది, మార్ఫ్ అయింది, రాంగ్ మెసేజ్ వెళ్ళిందని చెప్పేసి క్లియర్‌గా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. థ్యాంక్ యూ.